అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి? దాని యొక్క నియమాలు ఏంటి? ఏ విధంగా పూజను చేసుకుంటే మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు అన్న విషయం పైన మీ అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ, మీరు కోరుకున్న ధర్మమైన కోరికలన్నీ అమ్మవారు మనస్ఫూర్తిగా తనని భక్తితో పూజిస్తే తను మీ కోరికలకు శక్తిని ఇస్తూ, మీ సంకల్పాన్ని విజయం చేయాలని కోరుకుంటూ ఈ ప్రక్రియను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనకు చాలా సంకల్పాలే ఉన్నాయి. చాలా కోరికలు ఉన్నాయి. అందుకోసమే అమ్మవారి పూజను సకల శుభాలను కలిగించే అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి? దాని యొక్క నియమాలు ఏంటి? ఏ విధంగా పూజను చేసుకుంటే మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు అన్న విషయం పైన మీ అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ, మీరు కోరుకున్న ధర్మమైన కోరికలన్నీ అమ్మవారు మనస్ఫూర్తిగా తనని భక్తితో పూజిస్తే తను మీ కోరికలకు శక్తిని ఇస్తూ, మీ సంకల్పాన్ని విజయం చేయాలని కోరుకుంటూ ఈ ప్రక్రియను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు. స్త్రీ, పురుషులు అన్న భేదభావన లేకుండా చిన్నవారు, పెద్దవారు, సువాసిని స్త్రీలు, పూర్వ సువాసినిలు ఎవ్వరైనా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ పూజకి కావలసిన సామాగ్రి ఏంటి చూసి, మళ్ళీ నియమాలు చూసి పూజా ప్రాసెస్‌ని తర్వాత తెలుసుకుందాం. ఓకేనా? సిద్ధంగా ఉన్నారా? మీకు చాలా కోరికలే ఉన్నాయి కదా! ఏ కోరికను నెరవేర్చాలనుకుంటున్నారో ఆ సంకల్పంని సిద్ధింపచేసుకోవడానికి ఈ పూజను చేయడం చాలా శ్రేష్టమండి. ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ పూజను చేసుకోవచ్చు. మరి ఏమేం కావాలో చూద్దామా? 108 పసుపు కొమ్ములు పూజ కోసం, అర్చన కోసం. అలాగే ఇంకొక 108 పసుపు కొమ్ములు అమ్మవారికి మాల కుట్టడానికి. ఓకేనా? అంటే 2 108 పసుపు కొమ్ములు ఉండాలి. ఈ పసుపు కొమ్ములలో మొక్కలు పోయినవి అలాంటివి తీసుకోకూడదండి. చక్కగా ఉన్నవి చూసి తీసుకోండి. తరువాత పసుపు, కుంకం, చందనం, అక్షంతులు, దీపం, నువ్వుల నూనె, 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత ఒక చిన్న గిన్నెలో పానకాన్ని ప్రతిరోజు నివేదన చేయాలి. ఈ పూజ ఎన్ని రోజులు చేయాలంటే 41 రోజులు చేయాలి. ప్రతిరోజు పానకాన్ని నివేదన చేసి పూజ పూర్తయిన తరువాత ఆ పానకాన్ని మీరు తీర్థంగా స్వీకరించాలి. ఓకేనా? విగ్రహం ఉన్నవాళ్ళు అమ్మవారి విగ్రహానికి పూజ చేయండి. లేదా శ్రీచక్రం ఉన్నవారు శ్రీచక్రానికి పసుపు కొమ్ములతో పూజ చేయండి. లేదు మా దగ్గర అది కూడా లేదు అనుకున్నవారు అమ్మవారి యొక్క ఫోటోకి శుభ్రపరిచి దాంట్లో అమ్మవారిని ఆహ్వానించి చిత్రపటంలో అక్కడ పసుపు కొమ్ములతో పూజ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? మోస్ట్లీ ఉండవు కదా. అలాగే ఒక గ్లాస్లో పసుపు నీరు కూడా పెట్టుకోండి. పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి. ఫోటో ఉన్నవాళ్ళు పసుపు నీళ్ళతో అమ్మవారి చిత్రపటం పైన చిలకరించి అభిషేకం చేస్తున్నానని భావించండి. శ్రీచక్రము అలాగే అమ్మవారి విగ్రహం ఉన్నవారు వాటికి అభిషేకం చెయ్యొచ్చు. ఓకేనా? ఇప్పటి వరకు అందరూ క్లియర్ కదా. మరి పూజా సామాగ్రి తెలుసుకున్నాం. ఈ పూజ యొక్క నియమాలేంటో కూడా తెలుసుకోవాలి. మనం ఏదన్నా ఒక పూజ అంటే వెంటనే నియమాలు వచ్చేస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, ఏ సమయంలో చేయాలి, రోజు తలస్నానం చేయాలా, మాంసాహారం తినచ్చా తినకూడదా, వండచ్చా వండకూడదా అన్నవి చాలా వస్తుంది కదా. కాబట్టి ఆ డౌట్స్ని ఇక్కడ క్లియర్ చేసుకుంటాం. అసలు ఈ పూజని ఎన్ని రోజులు చేయాలి అంటే 41 రోజు చేయాలి. సమయం ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల లోప ఈ పూజని పూర్తి చేయాలి. ఓకేనా? కష్టమేం కాదండి. 5 గంటల నుంచి 9 గంటల లోపల పూజను పూర్తి చేసేసేయాలి. ఆ తరువాత ఈ పూజను ప్రారంభించిన వారు అడ్డంకులు రాకుండా చూసుకోండి. 41 రోజు ఇంట్లోనే పూజను చేయాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల బయట వెళ్ళవలసి వస్తే పూజకి ఆటంకం వచ్చినట్లే మళ్ళీ మొదటి రోజు నుంచి ప్రారంభించాల్సిందే.
ఆడవారికి మైలు గాని వస్తే అంటే మాసిక ధర్మం వస్తే స్నానం అయ్యాక 7వ రోజు నుంచి మళ్ళీ ఈ పూజను కంటిన్యూ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పూజ స్టార్ట్ చేశారు. 20 డేస్ చేశారు. ఆ తర్వాత మీకు మాసిక ధర్మం వచ్చిందనుకోండి. 7 రోజుల తరువాత మళ్ళీ 21వ రోజు పూజను చేసుకోవచ్చు. ఈ మైలుకి ఇబ్బంది లేదు. అదే మీరెక్కడన్నా బయట వెళ్ళొచ్చినా, ఎవరైనా చనిపోయినా అప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీరు ప్రారంభించుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నవారు కూడా ఈ పూజను చక్కగా చేసుకోవచ్చు. అలానే ఉపవాసం రోజంతా ఉండాల్సిన అవసరం లేదండి. పూజ పూర్తయిన తరువాత మీరు అల్పాహారాన్ని లేదా నార్మల్ ఆహారాన్ని స్వీకరించొచ్చు. ఉపవాసం చేయాలి అన్న నియమం లేదు. మీరు ఎంత ఇష్టంగా, శ్రద్ధతో ఈ పూజను చేస్తారో అంత మంచి ఫలితం ఉంటుంది. వివాహితులైతే ప్రతిరోజు 41 రోజు ప్రతిరోజు తలస్నానం చేయాలి. అవివాహితులైతే పూర్వ సువాసినులు, అవివాహితులు అయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు మాత్రము తలస్నానం చేస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోండి, ఉదయం 9 గంటల లోపు ఈ పూజ అయిపోవాలి. ఈ పూజ చేయడానికి పట్టే సమయం అరగంట మాత్రమే. అర్ధగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి మీరు ఎంత భక్తితో పూజ చేస్తే మీకు అంత శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు. తరువాత రోజంతా శ్రీమాత్రే నమః, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షమాం 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 అంటూ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్తే ఇందాక చెప్పినట్లు వచ్చిన తరువాత మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. ఖచ్చితంగా ఆటంకాలు సృష్టించబడతాయి, వెళ్ళవలసి పడుతుంది. కానీ పూజను ప్రారంభించే ముందే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా ఈ పూజను 41 రోజులు ఈ సాధనను పూర్తి చేయడానికి నీ కృపా కటాక్షాలను నాకు అనుగ్రహించమ్మా అని వేడుకొని తరువాత పూజను ప్రారంభించండి. సామాగ్రి తెలిసింది, నియమాలు తెలిసింది. మరి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి ఇక్కడి వరకు? డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలపండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఓకేనా? ఓకే. ఇప్పుడు పూజ ఎలా చేయాలి? ఇది 41 రోజు పూజ. ఇంట్లో చేసుకునే అమ్మవారి పూజకు ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. ఏ అమ్మవారిని పూజిస్తున్నారు అని. మీరు దుర్గా, లక్ష్మి, కాళీ లేదా లలితాదేవిని ఎవరినైనా పూజించవచ్చు. కానీ 41 రోజు ఆ శక్తిని మాత్రమే పూజించాలి. నేనైతే లలితాదేవిని పూజించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు 41 రోజులు ఇది ఒకరోజు ప్రారంభిస్తే 41 రోజులు ఇదే ప్రక్రియను ఫాలో అవ్వాలండి. 41 రోజు ఉదయం లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని 41 రోజు గడపకు పసుపు కుంకం సమర్పించి పూజ చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం ఉన్నవారైతే అమ్మవారి విగ్రహానికి పసుపు నీటితో అభిషేకం చేయాలి. లేదా శ్రీచక్రం ఉన్నట్లయితే శ్రీచక్రానికి పసుపు నీటితో ప్రతిరోజు తీసి అభిషేకం చేసి మళ్ళీ పీఠం పైన పెట్టుకోవాలి. అభిషేకం చేస్తున్న సమయంలో మీకు ఖడ్గమాల వస్తే ఖడ్గమాల, లేదా ఓం శ్రీ లలితాదేవ్యై నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అభిషేకం చేస్తూ ఉండాలి. విగ్రహం లేనివారు అమ్మవారి ఫోటోని అలంకరించినా చాలు. విగ్రహం ఉన్నవారు అమ్మవారికి అభిషేకం అయిన తరువాత అమ్మవారికి అలంకరణ చేసి పూజకు కావలసిన దీపాలనన్నిటినీ పెట్టి వినాయకుడికి ముందుగా పూజ చేసుకోవాలి. పసుపు వినాయకుడినైనా ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా గుండు ఒక్కనైనా వినాయకునిగా అక్కడ పెట్టి ఓం గం గణాధిపతయే నమః అనేసి గణపతికి అక్షంతులతో 11 సార్లు లేదా 21 సారి చెప్పి గణపతికి అక్షంతులతో పూజను చేసుకొని విఘ్నాలు లేకుండా ఈ పూజ విజయవంతంగా పూర్తి చేయడానికి నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకోండి. తరువాత కొన్ని పసుపు కొమ్ములు, మొదటి రోజు మాత్రమే కొంచెం పని ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పసుపు కొమ్ముల మాలను కూడా చుట్టుకోవాలి కాబట్టి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని అమ్మవారికి
దండలాగా కట్టాలి. 108 పసుపు కొమ్ములు, పెద్ద విగ్రహం అయితే 108 పసుపు కొమ్ములు, లేదా మీ దగ్గర ఉన్నది చిన్న విగ్రహం అయితే మీకు ఎన్ని పసుపు కొమ్ములతో మీరు మాలనైతే కట్టి అక్కడ అమ్మవారికి వేయగలరో అన్నే పసుపు కొమ్ములు తీసుకోండి. తీసుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ దండలాగా ఈ పసుపు కొమ్ములతో మాలను కట్టాలి. ఈ దండను రోజు కట్టాల్సిన అవసరం లేదండి. మొదటి రోజు కట్టిన దండనే మరుసటి రోజు తీసి పెట్టి అభిషేకం చేసి అమ్మవారిని తుడిచి తరువాత అలంకరించి ఈ పసుపు కొమ్ముల మాలను ధరింప చేయవచ్చును. 41 రోజులు ఇలానే చెయ్యాలి. తరువాత మీ కోరికను అంటే మీ సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని యథాశక్తిగా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించుకొని 108 పసుపు కొమ్ములు సెపరేట్‌గా తీసి పెట్టుకొని ఉన్నారు కదా! అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్ము అమ్మవారి పాదాల వద్దన ఉంచాలి. లలితా అష్టోత్తర శతనామావళి తీసుకొని లలితాదేవి ఒక్కొక్క నామానికి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ రజతాచల శృంగార మధ్యస్థాయై నమః ఒక పసుపు కొమ్ము తీసి అమ్మవారి చెంతన ఉంచండి. అలా 108 నామాలు చదివినప్పుడు, అష్టోత్తరం చదివినప్పుడు 108 పసుపు కొమ్ములను అమ్మవారి చెంతన ఉంచుతారు. మొదటి రోజు లలితా అష్టోత్తరంతో మొదలు పెట్టారంటే 41వ రోజు వరకు లలితా అష్టోత్తర శతనామావళితోనే పూజను చెయ్యాలి. ఓకేనా? పూజ పూర్తయిన తరువాత నైవేద్యం పెట్టి హారతిని ఇవ్వాలి. నైవేద్యంగా పానకం పెట్టచ్చు. తర్వాత హారతినిచ్చి హారతి మీరందరూ తీసుకొని ఆ పానకాన్ని పూజంతా పూర్తయిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించచ్చు. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల చెంతనే ఉంచాలి. మరుసటి రోజున మళ్ళీ పూజ చేసే సమయంలో ఆ పసుపు కొమ్ముల మాల అన్నిటినీ తీసి పక్కకు పెట్టి తరువాత అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించిన తరువాత పసుపు కొమ్ముల మాలను ధరింపచేసి మళ్ళీ అదే విధంగా గణపతి పూజ చేసుకొని సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ లలితా అష్టోత్తరంతో మళ్ళీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్ము తీసి అమ్మవారి పాదాల చెంతన ఉంచాలి. అర్థమైందా? చాలా ఈజీ కదండి. అలా 41 రోజు అవే పసుపు కొమ్ములను వాడుకోవచ్చు. 41వ రోజు అమ్మవారికి చివరి రోజున చేసే పూజ. అవునా? ఈ చివరి రోజున చేసే పూజలో ఇప్పటి వరకు పసుపు నీళ్ళతో అభిషేకం చేశాం కదా, కానీ చివరి రోజు మాత్రం పసుపు నీళ్ళతో అభిషేకం చేసినాక పంచామృతాలతో అభిషేకం చేసి 11 మంది ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఏదైనా తీపి వంటకాన్ని వండి మహానివేదన చేసి ముత్తైదువులకు తాంబూలంలో మీ తాహత్తు పండు, ఫలము, పువ్వులు, అలానే ఒక పసుపు కొమ్ము మీరు చేసిన మహానివేదన ప్రసాదం వారికి ఇవ్వాలి. తరువాత వారి చేతికి అక్షంతులు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఓకేనా? ఇలా 11 మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చే విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి. ఇది చాలా విశేషమైన అర్చన. ఇంటిల్లపాదికి సకల శుభాలను కలుగజేయడానికి, గ్రహ దోషాలను పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, మాసిక ధర్మం వస్తే మాత్రం 7 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మీరు పూజను కంటిన్యూ చేసుకోవచ్చు. బయట ఊరికి వెళ్ళవలసి వస్తే మాత్రం ఏదైనా చావు జరిగినా కానీ, బయట ఊరికి వెళ్ళవలసి వచ్చినా కానీ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మొదటి రోజు నుంచి ప్రారంభించుకోవడం చాలా శ్రేష్టం. ఈ పూజ చాలా మహత్తరమైనదండి. ప్రతి ఒక్కరూ చేసి సకల శుభాలను స్వీకరించాలని, అలాగే మీ సంకల్ప సిద్ధి కొరకు విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి వేడుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మీకేదన్నా డౌట్స్ ఉంది అంటే కమెంట్స్‌లో తెలపండి. నేను రిప్లై చేస్తాను. అలానే ఈ వీడియోని మీ వరకే హోల్డ్ చేసుకొని ఈ పూజను మీరు మాత్రమే చేసుకోకుండా అందరికీ షేర్ చేయండి. మీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ పూజను చేసుకొని చాలా చక్కని సంతోషాన్ని స్వీకరిస్తారు. కావలసిన వస్తువులు చాలా తక్కువే. ఒకే ఒక కష్టమైన నియమం ఏంటంటే 41 రోజులు ఒకే చోటన ఉండాలి. అంతే. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.